నా సామిరంగా కుటుంబ సమేతంగా చూసే వాళ్ళకి మంచి విందు భోజనం దొరికినట్టు, ఒక పెళ్లి భోజనం దొరికినట్టే ఉంటుంది. ఎవ్వరు కూడా డిసప్పాయింట్ గారు. వ్యతిరేకం అనే మాటలు వినకండి, ఎందుకంటే అది వేరే మాట్లాడతారు. సినిమా చూసాక మీరు మాట్లాడండి. పిల్లలు, తల్లి, తండ్రి అందరు కలిసి రావచ్చు కుటుంబ సమేతంగా, అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ పాత కాలం నాటికి తీసుకెళ్తారు. అంటే పాతకాలం సినిమా కాదు, అట్లా తప్పుగా అనుకోవద్దు. ఆ ఒక మంచి గుడ్ ఫీల్ అనే సినిమాకి తీసుకెళ్తాడు అక్కినేని నాగార్జున కింగ్. ఆయన గొప్ప మనసు ఏంటంటే అల్లరి నరేష్కు అండ్ ఎవరైతే అన్ని క్యారెక్టర్లు ఉన్నాయో అందరికీ క్యారెక్టర్లు ఇచ్చాడు. అందరూ హైలైట్ చేసేటట్టు ఇచ్చాడు. చాలా రేర్ ఇట్లాంటి హీరోలు ఎవరు ఇవ్వరు. అతనే అన్ని చేయాలనుకుంటారు కొందరు హీరోలు. బట్ నాగార్జున మాత్రం అల్లరి నరేష్కి ఇచ్చిండు, తరుణ్ రాజ్కి ఇచ్చిండు. ఇక అమ్మాయిని చూసే మాత్రం ఆనాటి మనం సావిత్రిని ఎలా చూసామో యాజ్ దిస్ సావిత్రిని చూసినట్టే గుర్తుకొస్తుంది. అలనాటి మహానటి సావిత్రి ఉంది కదా, సావిత్రిని చూసినట్టే గుర్తుకొస్తుంది ఈ హీరోయిన్ని. అలా చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ డైరెక్టర్ హీరోయిన్ అంతా బాగా చూపించలేదు నాకు తెలిసి. నేను ఎవ్రీ సినిమా చూస్తాను. నేను సంక్రాంతికి అంటే సరైన సినిమా అని చెప్పుకోవచ్చా? ఫ్యామిలీస్కి 100% అండి, 100% కుటుంబ సమేత చెప్తున్నా. ఎందుకు రావాలి? దాదాపు 3 సినిమాలు రిలీజ్. ఈ సినిమాకి ఎందుకు రావాలి? ఎందుకంటే ఫ్యామిలీస్ ఏమనుకుంటారంటే తండ్రి కూతురు దగ్గర కొన్ని ప్రోగ్రాంలు చూడలేం, కొన్ని సినిమాలు చూడలేం, తల్లి కొడుకు చూడలేడు, అలాగే అన్న చెల్లి చూడలేడు అని కొన్ని బాధపడతారు కదా. ఇందులో ఒక చిన్న బూత్ లేదు, అలా అని చెప్పి ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా మొత్తం హ్యాపీగా చూడొచ్చు, తీసుకెళ్ళొచ్చు. 1965లో జరిగినటువంటి స్టోరీని తీసుకున్నారు, చాలా అద్భుతంగా ఉన్నది. ఇప్పటికీ దాన్ని కంపేర్ చేయొద్దు, అప్పటిదప్పుడే చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే. కింగ్ నాగార్జున మాత్రము అసలు డిఫరెంట్గా, అసలు అంటే అంత పెద్ద హీరో ఉండి నవమన్మధుడిగా మనం చూసాం, చాలా అందగాడిగా. కానీ ఇట్లాంటి ఒక చింపిరి జుట్టు పెట్టుకొని మామూలు లుంగితోటి వచ్చి కూడా మనసు దోచాడంటే అది ఒక నాగార్జున వల్లనే సాధ్యమైంది. మన్మధుడు అరాచకం చూపించాడు ఈ సినిమాలో. మన్మధుడు అని అంటే లేలే, మన్మధుడు అంటే అది వేరండి, ఇది మన్మధుడు కాదు కదా. మన్మధుడు అంటే కొద్దిగా కొంటె కృష్ణుడు అనుకోండి, మీకు ఉదాహరణ అర్థమవుతుంది. కొంటె కృష్ణుడు అనగానే కొద్దిగా అమ్మాయిలది మన్మధుడు అని. బట్ ఇది డిఫరెంట్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో జరిగే లవ్ స్టోరీ ఇప్పటివరకు ఎవరు చూపించాలి. ఇంకొకటి ఏం తెలుసు, అందరు నవ్వుకునేది ఏంటంటే పాపం హీరోయిన్ తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా తెలియదు, కానీ నాగార్జున అడిగే ప్రతి నాకు అది కావాలి ఇది కావాలంటే కదా థియేటర్ మొత్తం నవ్వుతారండి, బాగా ఎంజాయ్ చేస్తారు ఆమె అడిగే కొన్నిటికి. 10 నిమిషాలు ముంగడ ఆడ మహేష్ బాబుని అన్న ఆ సినిమా చూసి కొంచెం ఆగన్నా. నేను సినీ లవర్ని, ఫ్యాన్ని కాదు, సినీ లవర్ని. సినిమాకి ఒకటి కాదు అన్న, ఫస్ట్ గుర్తు, నేను ఫ్యాన్ కాదన్నా, సినీ లవర్ని. చిన్న బచ్చగాడు చేసిన సినిమా కూడా నేను చూస్తా, చూడొద్దా? పొగడడం కాదన్నా. చెప్పండి ఏం చెప్పు. ఇది అయినాక డిస్కషన్ చేయి, నేను ఉంటా. ఇది అయిపోయినాక నేను ఉంటా, గంట ఉంటా నేను. నువ్వు ఏం మాట్లాడుతావు మాట్లాడు, మన రికార్డ్ తీసి పెడదాం మన వీడియో. నేనుంటా ఆగు జరి, వీళ్ళది అయిపోయి అవ్వన్నా. రైట్, మీరు చెప్పండి, ఒక్క నిమిషం ఆగు. నేనుంటా ఇన్నే, నేను ఏడికి పోను. నేను సూపర్ భయ్యా, ఇది అడిగినావు సూపర్. నువ్వు బిర్యానీ తినాలనా లేదంటే పప్పన్నం తినాలనా అంటే ఎట్లుంటది? నువ్వు బిర్యానీ ఒక్కడివే తింటావా, ఇంకేం తినవు ఆ రోజంతా? కాదన్నా, ఉదయము ఇడ్లీ తింటావు కదా, సాంబార్ ఇడ్లీ కడుపు నింపుకుంటావు కదా, మధ్యాహ్నము బిర్యానీ తింటావు, సాయంత్రం కళ్యాణం భోజనం తింటావు కదా. 3 సినిమాలు అలా ఉన్నాయి. దేని దానికే నా. అదేమో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ, అదేమో తడి కుర్చీ మరదటి మాస్ పబ్లిక్, అది నచ్చుతుంది. ఫ్యామిలీసే అన్న, ఫ్యామిలీస్ అంటే చూస్తలేరా? ఏవి చూస్తలేరు? జబర్దస్త్ ఫ్యామిలీగా చూస్తారు. జబర్దస్త్ డైలాగ్ లాగంటే ఘోరంగా లేదు అందులో. ఫ్యామిలీ చూస్తేనే అవుతుంది, కుర్చీ మరతబెట్టి మొత్తం చూస్తేనే కదా వైరల్ అయింది. దేని దానికే నేను చెప్పేది అదే. అన్ని సినిమాలు చూడన్నా, నీకు నచ్చితే ఫ్యామిలీ చూడాలంటే ఇదే అన్న, మాస్ చూడాలంటే అది, భక్తి చూడాలంటే హనుమాను, ఓన్లీ ఫైట్ మాస్ చూడాలంటే సైంధవ్. నేను సినీ లవర్ని, ప్రతి సినిమా చూస్తా, నాకు ఎవరు వ్యతిరేకం కాదు, ఎవరు అభిమానం కాదు. రైట్. నేను నాకెవరు డబ్బులు ఇస్తలేడన్నా, నా సినిమా నా డబ్బులు పెట్టుకొని నేను చూస్తున్నా, నేను ఎవరికి సంబంధం లేదు. రైట్.